ఇక కేంద్ర బడ్జెట్పై కాకినాడలో మేధావుల సమావేశం జరిగింది. ఇక కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో ఓడల నిర్మాణానికి 25,000 కోట్ల కేటాయించడంపై హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓడల నిర్మాణంతో పెద్ద సంఖ్యలో ఉపాధి దొరుకుతుందని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీలను కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి 20,000 25,000 కోట్ల రూపాయలతో ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. జనరల్ గా మనం ఓడల నిర్మాణం మీద దృష్టి పెట్టాం, ఓడ రేవుల నిర్మాణం చేస్తుంటాం. కాకపోతే ఓడల నిర్మాణ పరిశ్రమ ఉద్యోగ కల్పనకి, ఉపాధి కల్పనకి అత్యంత కీలకమైనటువంటి రంగం. ఎంతో మంది లక్షల మంది ఆధారపడుతున్నారు. సో అందుకని ఈ బడ్జెట్ లో ప్రముఖంగా మనం ప్రపంచవ్యాప్త ఓడల చూసుకుంటే భారతదేశ శాతం 2.6% మాత్రమే. దాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో ఈ 25,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది. అలాగే మనకి శతాబ్దాల చరిత్ర ఉంది ఓడల నిర్మాణం మీద. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, అనుమతులు, అలాగే నిర్మాణానికి కావాల్సినటువంటి దిగుబడి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాం బయట దేశాల నుంచి, దాని మీద సుంకాలు కూడా ఎగ్జామ్ చేశారు. సో దాన్ని అందిపుచ్చుకోవాలి. ఒక చక్కటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి 20,000 25,000 కోట్ల రూపాయలతో ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. జనరల్ గా మనం ఓడల నిర్మాణం మీద దృష్టి పెట్టాం, ఓడ రేవుల నిర్మాణం చేస్తుంటాం. కాకపోతే ఓడల నిర్మాణ పరిశ్రమ ఉద్యోగ కల్పనకి, ఉపాధి కల్పనకి అత్యంత కీలకమైనటువంటి రంగం. ఎంతో మంది లక్షల మంది ఆధారపడుతున్నారు. సో అందుకని ఈ బడ్జెట్ లో ప్రముఖంగా మనం ప్రపంచవ్యాప్త ఓడల చూసుకుంటాం.